ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గీ పోసుకొని కాజు ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే గీలో కొద్దిగా ఆనియన్, పుదీనా, సాజీరా, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి చల్లగా అయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, బాగా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ పోసుకొని కట్ చేసిన పన్నీర్ ముక్కలు దాంట్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో. బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు, వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ముక్కలు మునిగేలాగా.
ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1 లెమన్ పిండుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి కొద్దిగా కర్రీలో ఆ కొత్తిమీర మరిగిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలి కొత్తిమీర ఆ కర్రీలో. పన్నీర్ కాజు కర్రీ ఎంత టేస్ట్గా చేశానో చూసారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.